ప్రీతమ అవతార్ మెహర్ బాబా సూచించిన మార్గము, ఇచ్చిన సందేశములు. బాబా సప్త వాస్తవములు, 7 రియాలిటీస్ అని మానవాళికి అందించారు. సప్త వాస్తవములో యథార్థమైన అస్తిత్వం గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు. ప్రతి వ్యక్తిలోనూ ఆత్మ అంటే నేనుగా ఉండే ఆ ఒకే ఒక్కడైన పరమాత్మ యొక్క అస్తిత్వమే వాస్తవమైన యథార్థ అస్తిత్వము అన్నారు మెహర్ బాబా. రెండవది, వాస్తవమైన యథార్థమైన ఒకే ఒక్క ప్రేమ గురించి బాబా తెలియజేస్తున్నారు. అనంతుడైన భగవంతుని యందు గల ప్రేమయే వాస్తవమైన యథార్థమైన ప్రేమ. అట్టి ప్రేమ భగవంతుడనే సత్యమును దర్శించాలని, తెలుసుకోవాలని, దానితో ఏకం కావాలనే తీవ్రమైన తపనను రగిలిస్తుంది యథార్థమైన ప్రేమ అన్నారు మెహర్ బాబా. మూడవది, వాస్తవమైన యథార్థమైన ఒకే ఒక్క త్యాగము. ప్రేమను పొందడం కోసం శరీరాన్ని, మనస్సును, హోదాను, శ్రేయస్సును, చివరికి జీవితాన్ని త్యాగం చెయ్యడమే యథార్థమైన త్యాగం అన్నారు మెహర్ బాబా. నాలుగవది, యథార్థమైన సన్యాసం. ఒకే ఒక్క సన్యాసం ప్రపంచానికి సంబంధించిన కార్యకలాపాలలో మునిగి ఉండి కూడా స్వార్థపూరిత ఆలోచనలను, కోరికలను విడిచిపెట్టడమే యథార్థమైన వాస్తవమైన సన్యాసం అన్నారు మెహర్ బాబా. ఇక యథార్థమైన జ్ఞానం గురించి కూడా బాబా తెలియజేస్తున్నారు. సజ్జనులు, దుర్జనులు, సాధువు, పాపి వీరందరిలో ఆంతరికంగా నివసించేది భగవంతుడే అనే జ్ఞానమే వాస్తవమైన యథార్థమైన జ్ఞానం అన్నారు మెహర్ బాబా. ఇక ఆరవదిగా, యథార్థమైన నిగ్రహం గురించి కూడా మెహర్ బాబా ఇలా తెలియజేస్తున్నారు. అధమమైన కోరికలలో తగులుకోకుండా నీ ఇంద్రియములను నియంత్రించుకునుటయే వాస్తవమైన యథార్థమైన నిగ్రహం అన్నారు మెహర్ బాబా. ఇక యథార్థమైన శరణాగతి. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబ్బరాన్ని కోల్పోకుండా, అన్ని రకాల కష్టాలు చుట్టుముట్టినా కూడా పరిపూర్ణమైన ప్రశాంతతతో భగవంతుని ఇచ్చకు బద్ధుడై ఉండగలగడమే వాస్తవమైన యథార్థమైన శరణాగతి అన్నారు ప్రీతమ మెహర్ బాబా.